ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో చిన్న జాతర అవుతుంది. వారం కోరేనా దేవుడు దండి వారం కోరేనా మల్లన్న. మనోడిని ఎక్కిస్తురా, మనకి అయితే లేదు. ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఈ డిస్కో లైట్లు అనుకుంటున్నారేమో. జగత్ ఎక్కడ పోతున్నాం? జగతి బొట్టు చూడండి. జగతి నీ బొట్టు చాలా బాగుంది. ఇట్లా పెడితే ఇట్లా చేసుకుంటాం. సో ఏంటంటే ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో చిన్న జాతర అవుతుంది. సో ఆ జాతరకి అటెండ్ కావడానికి వెళ్తున్నాం. సో అత్తమ్మ కూడా వస్తుంది అండ్ అమ్మ నాన్న ఆడ వెయిట్ చేస్తారు. మేమే లేట్ అయ్యాం, అందరూ వెళ్ళిపోయినాం. మేము డీజే లైట్లు వేసుకొని పోతున్నాం. వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఆర్ఆర్ మనమే ఇస్తున్నాం. జాతర అంటే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇదిగోండి జగతి బొమ్మలు ఏడు ఉన్నాయి. ఇప్పుడు అవి చూసిందంటే ఇక ఆగం చేస్తుంది. జగతి బొమ్మలు. జగతి చిన్ని ఇన్ని దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ ఏంటంటే పప్పు ఉంది, రైస్ ఉంది అనమాట. అంటే నైట్ మేము ఇక్కడే ఉంటాం కదా, ఇంటి దగ్గర వేస్ట్ అయిపోతాయని తీసుకొచ్చినాం. అక్కడ రెడీయా? ఏడుందా ఇందెక్కడ? తులసి తులసి వెళ్ళిపోయిందా? సరే అన్నాడు. సో ఇందు, జగతి, అత్తమ్మ అండ్ చిన్ని అండ్ అక్క. ఇప్పుడు సో వీళ్ళందరూ మీకు తెలుసు అండ్ నాకు తెలుసు, నేను మీకు తెలుసు. మీ మనసు నా హృదయం. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం. నేను మీకు తెలుసు, నా మనసు మీ హృదయం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అయ్యో మమ్మీ, బాలయ్య డైలాగ్ అది, మామూలు డైలాగ్ కాదు. మీ మనసు నా హృదయం. సో మన సబ్స్క్రైబర్స్ ఆంటీ వాళ్ళు మిర్చీలు బాగుంటాయి ఇక్కడ. సో వీళ్ళది కూడా ఛానల్ ఉంది, కవిత ఆల్ వీడియోస్ అని ఉంటాయి, చూడండి. ఓకే. వారం కోరేనా దేవుడు దండి వారం కోరేనా మల్లన్న. తేజ హాయ్. అక్కి ఏడు తేజ ఏడు. సో మన అక్కి మన తేజ ఉంగులం అందులోకెళ్ళి పోవాలి ఇప్పుడు. సిస్టర్ మన సబ్స్క్రైబర్. ఓకే, మీరే కూర్చుని ఏం చేస్తారు మమ్మీ? ఇందు చూపి ఇటు. బిస్కెట్ తింటున్నావా? బాయ్.
మమ్మీ అయిపోయింది. జగతి జగతి చూడు ఒకసారి. మమ్మీ ఆగమైపోయింది జగతి. ఇంకా ఉంది, ఇంకో 2 రౌండ్లు ఉన్నాయి, అయిపోతుంది. వీళ్ళు చూడండి మనం నెక్కిస్తురా, మనకి అయితే లేదు. ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. ఓకేనా మమ్మీ? బాగుందా అక్క? తులసి బాగుందా? పడుకోవడం కాదు, ఈమె కళ్ళు తిరిగి పడిపోయింది. అత్తమ్మ చూడండి చిన్నిని పట్టుకొని అక్క చేసుకొని ఓదారుస్తుంది ఊకమ్మ అని. వీళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఒకసారి జరుగు. ఏమైంది మమ్మీ? వామిటింగ్ వస్తుందంట చిన్నికి. అయ్యో అయ్యో అద నెనకేం కిరికే. మమ్మీ 10 టికెట్లు తీసుకుని ఇంకా 2 ఎక్కేడుతుంది. కడుపులో తిప్పుతుంది. సరిగ్గా తినాలి. ఇందు మనం ఎక్కుదామా? నేను ఎక్కను తల్లి, నా వల్ల కాదు. నేను ఎక్కను తల్లి, నా వల్ల కాదు. నాకు కాదు. మేము ఎక్కినాం కదా, నువ్వు ఎక్కవా మరి? నాకు కాదు, నేను కళ్ళు విరిగిపోతే నాకు నేను ఎక్కను. నాకు కాదు, నేను కళ్ళు విరిగిపోతే నాకు నేను ఎక్కను. నేను ఎక్కను. మామ అయ్యయ్యో వద్దమ్మా, అయ్యయ్యో వద్దమ్మా. మన తులసి బ్యాచ్ అంటే తులసి ఫ్రెండ్స్ అన్నట్టు, బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ రూపాయి కట్నంగా సమర్పిస్తున్నారు. ఇల్లు వెంకయ్య గారు 51 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. బాగుంది, సెట్ అయింది. లైఫ్లో అన్ని టేస్ట్లు చేయాలి. సో మనం ఈ టేస్ట్ చేస్తాం. చేసిరా ఫ్రెండ్స్? వీళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేసేసారు, నేను ఇప్పుడే చేస్తాను. అవునా? తప్పకుండా తింటున్నారు ఇద్దరు. తింటూనే ఉన్నాడు మామ, పట్టించుకోవట్లేదు. బెలూన్ కొంటున్నాడు మామ. చిన్న ఏమో వచ్చి పడుకుని పోయింది, అంటే జాయింట్ వీల్ తిరిగింది కదా చిన్నది, కళ్ళు తిరిగిపోయినాయి. అండ్ ఇందాక వచ్చి వామిటింగ్ కూడా చేసుకుంది. సో వెరీ గుడ్ గర్ల్. జగతి ఏమో ఐస్ క్రీమ్ తింటా ఉంటుంది, అక్కనేమో బనానా పెడుతుంది, ఇందు ఏమో పిచ్చి కుక్కలాగా తింటుంది. అమ్మో 2 కుక్కలు ఉన్నాయి నాయన, రెండు కుక్కలు.
మమ్మీ నువ్వేం తింటున్నావు? ఏమో మురమురాలు తింటు చూపి మమ్మీ ఒకసారి. చూద్దాం. మురమురాలు తింటుంది. సో ఒక్కటే ఒకటి తిరిగింది, ఇంకా మొత్తం దునియా మొత్తం అయిపోయింది అన్నట్టు పడిపోయింది. సో ఈమె వల్ల మేమందరం అవన్నీ ఎక్కలేదు, టికెట్లు అన్ని రిటర్న్ ఇచ్చేసినాం. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? నాకు కళ్ళు తిరుగుతాయి, నేను ముందే ఎక్కకుండా మిమ్మల్ని దొబ్బేసిన. పోయినసారి ఎక్కింది బాగుంది, అట్లానే ఎక్కినా నేను, ఏం కాదులే అని. ఇందాకనే మామ చాకోబార్ తిన్నాడు, మళ్ళీ 2 ఇది కుల్ఫీ తింటుండే. ఇప్పుడు 2 తింటున్నా మామ. మా అందరికి ఒక్కొక్కటి ఇప్పించి 2 తింటున్నాడు. తిను చిన్నపిల్లలు కొంచెం తినాలి. నువ్వు చిన్నపిల్ల కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. కొంచెం తినాలి. అయితే నువ్వు తినొద్దు మరి. అసలు అత్తమ్మది అది. అత్తమ్మ చూడు, అత్తమ్మ నీది మామనే తింటుండు, మాకు ఇస్తలేడు. అత్తమ్మ అబ్బా మా అంత అట్లా తింటున్నావు మా అమ్మ, చల్లగా లేదు. యాక్చువల్లీ నేను అడిగింది సగం ఇయ్యి మామ, ఇయ్యి మామ, ఇంకా చాలు ఇయ్యి మామ. ఎలుకలాగా కొరుక్కొని తింటున్నాడు. థ్యాంక్ యూ. ఇటు ఇస్తున్నా నిజంగానే. తీసుకో. ఎంగిల్ చేయలేదులే. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.